గోల్ ఏంటంటే ఒక 55 ఇయర్స్ వరకు చేయాలి డాన్స్. 55 ఇయర్స్ 55 ఇయర్స్ వరకు డాన్స్ చేసేవాళ్ళు అంతే. అమౌంట్ వస్తుందా దాని వల్ల సంపాదిస్తున్నామా లేదు కానీ నేను చేయాలి అని కోరిక ఉంది ఒకటి. చేసుకుంటూ ఉండాలి, డాన్స్ మాత్రం చేయాలి. డాన్స్ చేయాలి. బట్ ఎలా ఉండింది ఆ రోజుల్లో? అంటే డీలో చేయడం, మాస్టర్స్ వెనక అసిస్టెంట్గా చేయడం మామూలుగానే ఉండేది? అంటే డి మాస్టర్స్ గురించి పట్టించుకోరు అసలు. డాన్స్ మాస్టర్స్ అంటే వాళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది, స్టేజ్ మీద ఆ 3 నిమిషాలు డాన్స్ చేస్తే నవ్వుతూ కనిపిస్తారు కానీ వాళ్ళ జీవితంలో ఎంత బాధ ఉన్నా అసలు ఎవరికి అర్థం కాదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మేము వినేదంతా నిజమా అంటారా? అవునండి, చాలా మంది మాస్టర్స్ అండి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఎంత కష్టపడిచారు తెలుసా? మాకు తెలుసు. జానీ మాస్టర్ అయితే ఇప్పుడు మేము చూసాం కదా, జానీ మాస్టర్ నా చిన్నప్పని చూస్తున్నాను కదా మాస్టర్ని. ఆయన ఎంత కష్టపడి వచ్చారో నా కళ్ళ నిండా చూసాను నేను. అంటే నేను వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాళ్ళు మాకు తెలుసు కదా, అంత కష్టపడి వచ్చారు. వాళ్ళు ఊరికి రాలేదు అంత పొజిషన్. అంటే మేము ఎలా అంటే డాన్స్ అనేది కష్టంతో ఎప్పుడు తీసుకోరండి యాక్చువల్లీ. అంటే అది సరే ఈరోజు మనం షూట్ చేస్తేనే డబ్బులు వస్తాయి అనేలాగా లేదు. ఈ ఒక్కరోజు షూట్ చేసి ఆ సాంగ్ హిట్ అయితే 1 month మొత్తం దాన్ని ఎంజాయ్ చేస్తాం మేము. నెక్స్ట్ ఇంకో సాంగ్ హిట్ అయ్యే వరకు అదే ఎంజాయ్ చేస్తాం. దాన్ని ఎంత సంపాదించాం, మాకు తిన్నామా తినలేదా అదేం ఎక్కువ ఆలోచించాం. ఎవరైనా సరే డాన్స్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు అట్లా ఆలోచించరు. డాన్స్ అంటే ఇష్టం కాబట్టి చేసుకుంటూ పోతారు. డాన్స్ అని అందరికి ఇష్టం, మీకు ఇష్టం కదండి? లేదండి, నాకు డాన్సే రాదు. రాకుండా ఇష్టమా కదా? చూడడానికి ఇష్టం నాకు, నేను చేయలేను కాబట్టి కష్టమే. ఇంకా అందరికి రాదండి బాబు, నిజంగా అది మాత్రం. సో ఫోక్ సాంగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సాంగే అంత హిట్, మరి నెక్స్ట్ సాంగ్ రావడానికి టైం పట్టింది అప్పుడు మీకు? లేదండి, దాని తర్వాత హిట్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను. ఒక్క సాంగ్ హిట్ అవ్వలేదు. దగ్గర నేను ఒక 50-60 సాంగ్స్ చేశానండి. అంటే వెళ్తున్నాయి ఒక 10 million 5 million. నా గోల్ అలా కాదు, మినిమం 100 million వెళ్ళాలి నేను చేసిన సాంగ్ అని చెప్పి చాలా కష్టపడ్డా. కెమెరా పట్టినడే సాంగ్ అని ఒకటి వచ్చింది, ఐడియా ఉందా? కెమెరా పట్టినడే సీమ దసరా సిన్నోడు, అది ఇన్స్టాలో ఫుల్ వైరల్. కట్ చేస్తే ఆ సాంగ్ నుంచి నెక్స్ట్ ఆగమ్మ ఆగరాధన సాంగ్ వచ్చింది. దాని తర్వాత శనగశీలం నిలబడే సాంగ్, దాని తర్వాత ఓపిలగా వెంకటేష్ 100 million. ఓపిలగా వెంకటేష్ అసలు ఒక ఊపు ఊపింది ఇన్స్టాగ్రామ్ లో, ఒక నెల మొత్తం అదే ఉండింది కదా. రానుబొమ్మ ఇలా కంటిన్యూ. అంటే ఒక 20-30 సాంగ్స్ వరకు 100 million సాంగ్స్ ఉన్నాయి. రీసెంట్గా రానుబొమ్మ 900 million దగ్గరలో ఉంది. 900 million. ఇంకొంచెం అటు ఇటు ఇంకొంచెం ఒక్కొక్క 1-2 months అయితే బుట్టబొమ్మ సాంగ్ ప్రజెంట్ టాప్లో ఉంది. ఆ సాంగ్ను కూడా దాటేస్తుంది. 1 billion మన ఫోక్ సాంగ్ తెలిగిపోయిందంటే అసలు ఫోక్ సాంగ్స్కి ఇంత ఆదరణ వస్తుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలండి. రానుబొమ్మ సాంగ్ అంతా వెళ్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే వెళ్తుందని తెలుసు.